ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభ రాశి వారికి ఆ లగ్నం వారికి ప్రధానంగా తీసుకోండి. మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం, ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో అభివృద్ధి ఉండడం, ఉద్యోగంలో ఒక స్టేజ్ పెరగడం, ఇటువంటివన్నీ ఇస్తుంది. అయితే దీంతోపాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పుకునే ముందు, ఈ డబుల్ ట్రాన్సిట్ శని గురువుల ద్వారా ఏదైతే ఏర్పడిందో, మధ్యలో ఒకసారి కొన్ని 4.5 నెలల పాటు 2 గ్రహాలు వక్రిస్తాయి. ఏ సమయము ఆ సమయంలో ఈ డబుల్ ట్రాన్సిట్ ఇచ్చేటువంటి పాజిటివ్ ఫలితాలు తగ్గకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా చెప్పుకుందాం. అయితే ఈ శని భగవానుడు జూన్ మాసం నుంచి పర్టికులర్గా అక్టోబర్ మిడిల్ వరకు ఎప్పుడైతే శని వక్రిస్తాడో ఆ సమయంలో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి నవగ్రహాల్లో. అదేవిధంగా గురువు సెప్టెంబర్ నుంచి జనవరి మిడిల్ వరకు గురువు వక్రిస్తాడు, కాబట్టి ఆ సమయంలో గురుగ్రహం దగ్గర నేతితో దీపారాధన చేయండి. అలాంటప్పుడు ఈ డబుల్ ట్రాన్సిట్ ఇచ్చేటువంటి పాజిటివ్ ఫలితాలు మరింతగా పెరుగుతాయి. మరియు దీంతోపాటు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల ఫలితాలు ఉంటాయంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత విద్యల కోసము లేనట్లయితే పెద్ద మొత్తంలో మనీ కోసం ప్రయత్నం చేయడము, లేదా లాంగ్ జర్నీస్ జరిగేటువంటి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా తోబుట్టువులకి కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా రావాల్సింది ఉంటే రావడము, అదేవిధంగా మీ యొక్క తల్లిగారికి లేదా తల్లి సమానులు వాళ్ళకి ఏదైనా మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇష్యూస్ ఉంటే అది క్లియర్ అవ్వడము, అదేవిధంగా సంతానము ఏదైనా లోన్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఆ యొక్క లోన్స్ అనేటువంటిది ఫలకృతం అవ్వడము, మరియు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేద్దామనుకునేటప్పుడు ఆ యొక్క వాహన గృహాలు కొనుగోలు చేయడము, మరియు మీకు ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలత రావడం జరుగుతుంది. అయితే మీకు అనుకూలత ఉంది కదా ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల, కానీ ఒక్కొక్కసారి మీ మహాదశనాథుడు అంతర్దశనాథుడు అనుకూలించకపోతే ముందు కథల విషయాలు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీ జన్మజాతకంలో మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది చూసుకొని ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. అలా చేసినట్లయితే మీకు దశ అనుకూలిస్తుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి అరటికాయలు, బెల్లము దేశీవాలి గోవుకు తినిపించండి. మరియు లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఉద్యోగ ప్రయత్నాలు మరింత చక్కగా మీకు సాగడానికి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు.